చాలా సన్నగా కొడుతున్నారు తప్పట్లు చిన్నకి. ఈయనది హిందూపూర్ ఉన్నట్టు కాదు. ఏది ఊరు? అనంతపూర్. ఓకే, ఈయనకు తప్పట్లు అనంతపూర్ లో పడతాయి, ఇక్కడ పట్టడం లేదు. ఓకే, మాట్లాడండి. నా పేరు చంద్రబాబు నాయుడు. అనంతపూర్. నేను ఇప్పుడు బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు శ్రీ పాలెం శ్రీకాంత్ రెడ్డి గారికి అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శివకృష్ణ చౌదరి గారికి మనకంటూ ఒక వేదికను కల్పించి మన సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, యువతను చైతన్యపరచడానికి మనకంటూ ఒక వేదికను కల్పించి ఇలాంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి మనకంటూ ఒక వేదికను కల్పించిన వీరందరికీ వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు యువత ఏమి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఒకప్పుడు 2002-2003 ప్రభుత్వంలో ఏదైనా కానీ అప్పుడు జాబ్ చేస్తున్నాం అంటే మన చుట్టూ కంపెనీలు తిరిగి మన కోసం వచ్చాయి. బట్ ఇప్పుడు ఏంటి ఆ సిచ్యువేషన్? మనం కంపెనీల చుట్టూ తిరుగుతున్నాం, మనం ఎక్కడో వర్క్ చేయాల్సి వస్తుంది. మనం ఇంత కష్టపడి ఏదేదో చేసి రాష్ట్రాన్ని సంపాదించుకున్నాం. కనీసం మనం సొంత రాష్ట్రాల్లో మనం ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా లేదా? కానీ మరి నవేడేస్ మరీ ప్రభుత్వం ఎలా తయారవుతుందంటే మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి చదువుకోవాలి, పక్క రాష్ట్రంలో ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. ఇంత కష్టపడి రాష్ట్రాలు సంపాదించుకున్నది మన రాష్ట్రంలో మనం ఉండడానికి కానీ వేరే రాష్ట్రంలో మనం ఉండడానికి ఎందుకండి? మనకంటూ సోషల్ సెక్యూరిటీ ఉంది, మనకంటూ ఒక లాంగ్వేజ్ ఉంది. మనం ఇందులో ఉండాలి కానీ ఎక్కడో తమిళనాడులోనో ఎక్కడో బెంగళూరులోనో ఎన్నేళ్ళని అక్కడే ఉంటాం, అక్కడే ఉండాలా? కొంతమంది అయితే అక్కడే ఓటర్ కార్డులు కూడా అప్లై చేస్తున్నారంట. అలాంటి సిచ్యువేషన్ లో మనం తీసుకెళ్తుంది గవర్నమెంట్ ప్రాబ్లమా, లేకపోతే యువత ప్రాబ్లమా, విద్యలో లోపమా, విద్యార్థిలో ఉన్న లోపమా, ప్రభుత్వంలో లోపమా, పాలించేది లోపమా? కనీసం సౌకర్యాలు కూడా ప్రవహించలేకపోతున్నారంటే దీన్ని మీరన్నా ఇప్పటి నుంచి తీసుకోవాలి. మనకంటూ ఒక వేదిక వచ్చింది, 200 రోజులు ఇలాంటి ప్రోగ్రాం నడుస్తుంది. మనకి ఇంతవరకు ఏ దేశంలోనూ ఎవరు ఇలాంటి ప్రోగ్రాంలు కల్పించలేదు. ఒక టీఎస్ఎన్వి ద్వారా. టీఎస్ఎన్వికి నేను ఇంకోసారి థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను చెన్నైలో చదివానండి, నాకు ఇక్కడ ఎడ్యుకేషన్ నచ్చలేదు. మా పేరెంట్స్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. కానీ నాకు చెన్నైలో చదివినా జాబ్ రాలేదు, 1 year ఖాళీగా ఉన్నాను. టీఎస్ఎన్వి వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేసి జాబ్ తెప్పించారు. నేను వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు టీఎస్ఎన్వి అండ్ వన్స్ అగైన్ నాకు చాలా హెల్ప్ చేశారండి శివకృష్ణ. అండ్ దట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు ద టీఎస్ఎన్వి. అండ్ ద ప్రాబ్లమ్ ఈస్ మెయిన్ యువతలో లోపమా, విద్యలో లోపమా, విద్యార్థిలో లోపమా, ప్రభుత్వంలో లోపమా అనేది మనకు మెయిన్ చర్చా వేదికగా ఉండాలి. ఎందుకు ఇలా తయారవుతుంది? మీరు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి, మీరు మీ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. నేను రియాక్ట్ అవుతున్నాను కాబట్టి నేను సఫర్ అయ్యాను, అందుకే నేను ఈ స్టేజ్ ఎక్కుతున్నాను. మీలో ఎంతో మంది ఉంటారండి నాలా సఫర్ అయినందుకు. మీరు కూడా స్వచ్ఛందంగా రియాక్ట్ అవ్వాలి. అప్పుడే మనకు ఒక వేదిక అనేది దాన్ని యూటిలైజ్ చేసుకున్నట్టు ఉంటుందని నేను భావిస్తున్నాను. మీరు యువత భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది చెప్పలేదు, మీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందని చెప్పలేదు. మీ భవిష్యత్తు బాగుంటుందా? జ్యోతిషుడుగా కాదు, నా భవిష్యత్తు ఏంటంటే నాకు ఎవరో హెల్ప్ వల్ల, టీఎస్ఎన్వి హెల్ప్ వల్ల నాకు ఒక జాబ్ వచ్చింది. టీఎస్ఎన్వి కాదు, మీరు మీ యువత భవిత గురించి మాట్లాడండి. భవిత అంటే ఫస్ట్ అవకాశం ఉంటేనేనండి తర్వాత భవిత అనేది. అవకాశం లేనప్పుడు భవితను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? అవకాశాలు ఎందుకు రావట్లేదు మన రాష్ట్రంలో? అవకాశాలు రావట్లేదు అంటే కనీసం విద్యార్హతలు కూడా లేవు కదా. మీరు ఎవరన్నా కూడా చిన్న స్పీచ్ నచ్చితే బాగా గట్టిగా క్లాప్స్ కొట్టండి, నాకే ప్రాబ్లం లేదు. చెప్పండి. అవకాశం వస్తేనే అండి తర్వాత భవిత ఏంటో తెలుసు. మన రాష్ట్రంలో ఉద్యోగాలకు అవకాశాలు రావట్లేదు అని అంటున్నాడు చిన్న. మీరందరూ దీంతో ఏకీభవిస్తారా లేదా? మీరందరూ చదువుకుంటున్నారా, ఉద్యోగాన్వేషణలో ఉన్నారా? మీరు చదువుకుంటున్న వాళ్ళు వచ్చి మాట్లాడాలి మీ భవిష్యత్ ఎట్లా ఉంటుంది అనేది. ఈయన హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, బెంగళూరులో ఉన్నాడు, డాలర్ సంపాదించే పరిస్థితిలో ఉన్నాడు, ఆయన భవిష్యత్తు బానే ఉంటుంది. నేను సఫర్ అయ్యాను, వచ్చే వాళ్ళు సఫర్ అవ్వకూడదనే కదా నేను వాళ్ళకి మోటివేట్ చేస్తున్నాను. ఎస్, దట్ ఈస్ వాట్ మై మోటివేషన్. చెప్పండి. నేను 1.5 years కష్టపడ్డానండి. ఇలాగే నేను రియాక్ట్ అవ్వలేకపోయాను, ఇప్పుడు రియాక్ట్ అవ్వాలి. గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావాలి. మనకంటే ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ సంథింగ్ వీ కెన్ అచీవ్ దట్. దట్ ఈస్ వాట్ ఐమ్ థింకింగ్. కాబట్టి వీళ్ళందరూ కూడా మీలాగా సఫర్ కాకూడదంటే వీళ్ళందరూ ఇంకా యూత్, వీళ్ళు ఇంకా కాలేజెస్ లో ఉన్నారు. మీరు ఇంకా డిగ్రీలు పాస్ కాని వాళ్ళు ఎంతమంది చేతులు చెప్పండి. పాస్ కాని వాళ్ళు, ఇంకా డిగ్రీ చదువుతున్న వాళ్ళు, ఇంకా డిగ్రీ సంపాదించని వాళ్ళు. ఓకే,
అలాగే అందరికి డిగ్రీలు ఉన్నాయా? ఓకే. వీళ్ళు భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు ఇప్పటి నుంచి ఏం చేయాలి? మీకు కనీస అవకాశం మీకు కనీస రిక్వైర్మెంట్స్ ఏంటి అని మీరు తెలుసుకొని దాన్ని ఎలా పొందగలరు, ఎలా చేస్తే మనకి ఇలాంటి రిక్వైర్మెంట్స్ మనం పొందగలుగుతాం, కనీస అవకాశం అవసరాలు అంటారు చూసారా, అలాంటిది మీకు ఎంతవరకు ఉందనేది దాన్ని బట్టి మీరు రియాక్ట్ అవ్వాలి. కనీస అవసరాలు కల్పించలేదంటున్నారు. ఇప్పుడు యువత చేతిలో కనీస అవసరాలు కల్పించుకోవడానికి మన యువత చేతిలో ఏముంది, మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది, దీనికి మీరేమనుకుంటున్నారు? బాగా అడిగాడా? అదరగొట్టాడా? ఎక్సలెంట్ క్వశ్చన్. మరి నువ్వు చూస్తున్నావు, వచ్చి ఆన్సర్ ఇస్తావా? చెప్పు, పిలిపిస్తాను నెక్స్ట్. నిన్న నీ పేరేంటి? జయసింహ. ఓకే, నెక్స్ట్ జయసింహ స్పీకర్ రెడీగా అండి. మీరు అడిగిన దానికి ఇదివరకు నేను ఫీల్ అయ్యాను, కానీ నేను ఎక్కడా చెప్పుకోలేకపోయాను. నాకు ఇంత అవకాశం రాలేదు. నేను ఇదివరకు 1.5 years నుంచి ఎక్కడా చెప్పుకోలేదు. ఎందుకంటే చెప్పుకున్న నలుగురితో చెప్పుకోగలను. ఇక్కడ అందరి ముందే చెప్పుకుంటుంటే అది మన అందరికీ తెలుస్తుంది. ఓహో, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నామా అని అందరు చూస్తే తీసుకెళ్తాం. అదే ఇంకా మనకు అవకాశం పొందొచ్చు. సొల్యూషన్ అనేది మనమే ఇక్కడ ఒక సొల్యూషన్ తెచ్చుకోవాలి. ఎలా మనం ప్రెజర్ తెస్తాం గవర్నమెంట్ మీద, కానీ అట్లీస్ట్ మన రిక్వైర్మెంట్ మనం ఎలా పొందగలుగుతాం అనేది ఒక ప్రణాళికగా ముందరికి వెళ్తూ దాన్ని మన ఒకే రోజులో ఎంత ప్లాన్ చేయాలి, ఏదో ఒకటి అట్లీస్ట్ 1 step మనం పైకి వెళ్తున్నాం అనేది మనకు ఒక ఉపయోగపడుతుంది. మనము ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తేగలము అని అడుగుతున్నాడు. యువత ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తేగలము అనేది క్వశ్చన్. అర్థమైంది? మీరు ప్రభుత్వం అంటే భయపడతారా? ఎస్ సార్, నో? నో. ప్రభుత్వం మీరంటే భయపడుతుందా? ఎస్, షూర్. ఓకే, ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకోవాలి నేను. ఓకే, నా అభిప్రాయంలో మేబీ యువత అంటే ఇప్పటికీ ప్రభుత్వం భయపడే పరిస్థితి రాలేదో, రావాలి. దానికి మీ భవిష్యత్తు మీరు మీ చేతుల్లోకి కంట్రోల్లోకి తీసుకోవాలంటే ఏం చేయాలో కూడా మీలో. ఇక్కడ జయసింహ రా, ముందుకు రా. నెక్స్ట్ స్పీకర్ విశ్వజిత్. విశ్వజిత్ వచ్చే ముందు రండి. విశ్వజిత్ చిన్న గారికి మనము యువ పదం సర్టిఫికేట్ ఇవాళ వద్దా? ఇవాళ బాగా మాట్లాడాడు. ఓకే, మీకు రూల్స్ తెలుసు కదా, మళ్ళీ చెప్పనా? అవసరం లేదు. వెరీ గుడ్, చెప్పండి. My name is Vishwa Chetan. I am studying BTech final year in BIT Hindupur. My native is Rajdur. కవిత ఎవరి చేతుల్లో ఉందని చాలా మంది మాట్లాడినారు. ఒకరు దేవుని చేతిలో ఉందన్నారు, ఒకరు వాళ్ళ చేతిలో ఉందన్నారు, ఇంకొకరు వాళ్ళ పేరెంట్స్ చేతిలో ఉందన్నారు. వాళ్ళ పేరెంట్స్ చేతుల్లో ఉందని ఎవరు అనలేదు. అంటే వాళ్ళ అన్నారా? ఫస్ట్ నిన్ను చూస్తుంటే మీ పేరెంట్స్ భవిష్యత్తు నీ చేతిలో ఉన్నట్టు అన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంటున్నాడు అంటే నిజంగానే వాళ్ళ భవిష్యత్తు ఈయన చేతిలో ఉంది. అంటే వాళ్ళ నెక్స్ట్ భవిష్యత్ నేను జాబ్ చేస్తూ వాళ్ళని పోషించాలి కదా సార్. వెరీ గుడ్. జాబ్స్ ఉన్నాయండి, కానీ యువత అనేది నాణ్యమైన విద్య లేదు. కరెక్ట్ గా చెప్పాలంటే నాణ్యమైన విద్య లేదు, నాణ్యమైన నాలెడ్జ్ లేదు. కరెక్ట్ గా నాలెడ్జ్ ఉంటే ఎక్కడైనా యువత ఏం చేయలేము కదా. అండ్ ఉద్యోగ అవకాశాలు లేవన్నారు, కరెక్టే. దానికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కరెంట్ అండి, పవర్ అండి. ఆ పవర్ లేకుంటే ఏ కంపెనీ నడవదు, ఏ ఫ్యాక్టరీ నడవదు. ఏం బ్రాంచ్ చదువుతున్నారు? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఎంత పర్సెంటేజ్ మీది? నాది ఇప్పుడు 72 ఉంది సార్. అందుకని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చెప్పండి, మీకు ఇంకా టైం ఉంది మాట్లాడాలంటే. మన క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? అడగండి. బీటెక్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు సార్? ఎంటెక్ ఆర్ జాబ్ అంటే ఏదో ఒకటి చూసుకుంటాను. ఖచ్చితంగా నా భవిష్యత్తు నా చేతిలో ఉంది. నేను వేస్ట్ చేసుకోను సార్ లైఫ్. ఓకే, అది చేస్తా ఇది చేస్తా అనుకుంటున్నావు కానీ చివరికి ఏమీ చేయలేవు. ఏదన్నా కానీ ఒక్కటే టార్గెట్ ఉండాలి మైండ్ లో. లేదా ఎంటెక్ ఎప్పుడే
అంతేగాని అది చేస్తాను ఇది చేస్తాను మా ఫ్రెండ్స్ అది చెప్పారు ఇది చెప్పారు అది కాదు మనకు ముఖ్యం. ఫస్ట్ మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి కదా సార్. Confidence నా చేతిలో అయితే అనేది ఖచ్చితంగా ఉంది, నేను చేస్తాను సార్. నేను చేస్తాను సార్. ఏదైనా చేస్తానని కాన్ఫిడెన్స్ ఉంది, నాకు చేస్తాను. అది చేస్తాననే దాన్ని టార్గెట్ మిస్ అయిందనుకో మళ్ళీ ఫెయిల్యూర్ అయినా అని చాలా బాధపడేదానికన్నా టార్గెట్ లో ఎక్కువ మార్గాలు ఎక్కువ పెట్టుకుంటే మనకి ఏది వీలైతే అది చూసుకోవచ్చు సార్. ఇప్పుడుండే దాంట్లో నేను చెప్పే అదే. ఓటమి పాలైనప్పుడే దాని రుచి తెలిసేది మనకు. ఒక్కసారి విజయం చూసామో మిగతాటవన్నీ మర్చిపోతాం మనం. కరెక్టా సార్, నేను ఒప్పుకుంటాను సార్. ఒక్కటే టార్గెట్ ఉంటే చాలా మంది ఇప్పుడు అదే లవ్ అంటున్నారు, లవ్ చేస్తున్నారు భవిత. ఇప్పుడు లవ్ ఇంకా ఇంత చిన్న వయసులో ఇంత కష్టమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటే నిలదొక్కుని మాట్లాడుతున్నాడంటే ఈయన కాన్ఫిడెన్స్ ని మెచ్చుకోవాలి. ఓకే, అందుకనే అందరితో పాటే మనం విశ్వచేతనికి ముందు ఒక సర్టిఫికేట్ ఇస్తాము యువపథంలో పాల్గొన్నందుకు. కానీ అవార్డు చిన్నదైనా చూసేదానికి పట్టుకునేదానికి చిన్నదైనా దాని విలువ. ఇటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ మీదకి వచ్చావు, మాట్లాడావు, అందరికీ సూచనలు ఇచ్చావు, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేశావు, నీ ఐడియా షేర్ చేసుకున్నావు. నువ్వు చెప్పింది విని కొంచెం మంది ఇதை నేర్చుకొని ఉంటారు, వాళ్ళు అడిగింది విని నువ్వు ఇది నేర్చుకొని ఉంటావు. కాబట్టి దానికి జ్ఞాపికగా ఇది ఎప్పుడూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఓకే, నెక్స్ట్ స్పీకర్ రవి. రవి ఎక్కడ ఉన్నారు మీరు? నా మిత్రుడు శ్రీకృష్ణ చౌదరి గారు ఈరోజు ఇంత చిన్న వయసులోనే యువపథం అనే చిన్న కార్యక్రమాన్ని యువకుల కోసం ప్రారంభించడం అనేది నిజంగా నాకు ఎంతో గర్వంగా ఉంది చెప్పుకోవడానికి నా మిత్రుడని. యువత భవిత అందరూ అంటున్నారు మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఓకే, కరెక్ట్. బట్ 100% మన చేతుల్లోనే ఉంటుందా? ఇది పాసిబుల్? నో. నేను సపోజ్ ఆన్ ద గోల్డ్ మెడలిస్ట్ 90% ఉండదు, అన్ని ఉండదు. సో ఏదో డిగ్రీ తీసుకుని బయటకు వచ్చారు, బట్ జాబ్ అనేది గ్యారెంటీ ఉంటుంది, వెళ్ళిపోతున్నారు. కానీ మన రాష్ట్రంలో ఏ మాత్రమే కానీ జాబ్ రీసోర్సెస్ లేవు. కారణం ఏమి? ఏ పరిస్థితుల వల్ల మనం ఈ పొజిషన్ లో ఉన్నాము? అందరూ చదువుతారు, ఎవరి భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కానీ పూర్తిగా అయితే నాకు తెలిసి మన భవిష్యత్తు మన చేతుల్లో ఉండదు. ఓకే, గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఉన్న రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఈ యువత పర్ ఇయర్ ఎంతమంది కాలేజ్ నుంచి బీటెక్ చేస్తున్నారు, ఎంటెక్ చేస్తున్నారు, ఎంసీఏ కంప్లీట్ చేస్తున్నారు, ఎంబీఏ కంప్లీట్ చేస్తున్నారు. ఎంతమంది ఎంతమంది పాస్ చేస్తున్నారు మీ అంచనాలో ఇంజనీరింగ్ సంవత్సరానికి మన రాష్ట్రం నుంచి? చెప్పండి అంచనా. అరౌండ్ 15 lakhs ఒక్క సంవత్సరంలో. మీరు ఎవరైనా చెప్తారా ఒక సంవత్సరంలో మన రాష్ట్రం నుంచి ఎంతమంది ఇంజనీర్లు పాస్ అవుతారనేది? 10 lakhs. 10 lakhs. 2 lakhs. అది మన స్టేట్ లో 2 lakhs is correct. మన రాష్ట్రం అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదువుతున్నారు. ఉన్న రిసోర్స్ ని యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ జాబ్ చేయాలని ఏం కాదు. తర్వాత ఇంకా ఉన్నత చదువులకు పోవాల్సిన కొన్నాళ్ళు ఎంతమంది? బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఎంతమంది? బిజినెస్ చేయాలి. రాజకీయాల్లోకి రావాల్సిన వాళ్ళకున్న ఎంతమంది? ఓన్లీ వెనక నుంచి కనిపిస్తున్నాయి చేతుల, ఇన్సైడ్ ఒక్కళ్ళు చేతులు ఎత్తడం లేదు.